మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి వారు ఆయనను చూచి ఆయనకి మొక్కిరు గాని కొందరు సందేహించి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పింది. మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అవేమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థత పొందుదురని వారితో చెప్పింది. బాబు కాసేపు ఉన్నాయా మా పని అయిపోద్ది. అది దోశ వస్తుందేమోనండి. కూర్చుని ఎన్ని రాళ్ళు కాలు మెల్లిగా దేవుడు దండం పెట్టు. నేనే చెప్పండి అనుకుంటే మేము సహోదరుడా నమ్ముతున్నారు. అది పరలోక రాజ్యంలో ఆయన నివాసం సిద్ధపరిచారు, ఆయన్ని పాపములు పరిహరించారని నమ్ముతున్నారు. మరి బాప్తిసం పొందిన తర్వాత సహిస్తానని ప్రభు పేరు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నేను మీకు బాప్తిస్మమిస్తున్నాను. రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి, నేడే రక్షణ